అసలు దేవుళ్ళకి మనుషులకి యుద్ధం జరిగితే ఏం జరిగిద్ది? నార్మల్గా మన స్టోరీస్లో గాడ్స్ అంటేనే చాలా పవర్ఫుల్. వాళ్ళ దగ్గర ఇమోర్టల్ పవర్స్, మ్యాజిక్ పవర్స్, ఇట్లా డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. కానీ హ్యూమన్స్ దగ్గర అంతకన్నా డేంజరస్ పవర్ ఒకటి ఉంది. అదే ఎమోషన్, యాంగ్రీ, లవ్, రివెంజ్. ఈ యానిమీ చూస్తే దేవుళ్ళ మీద మీకు కూడా జాలేసిద్ది. ఎందుకంటే దేవుళ్ళు రూల్స్ ఫాలో అవుతారు, కానీ హ్యూమన్స్కి పెయిన్లో ఉంటే రూల్స్ని కూడా బ్రేక్ చేసేస్తారు. కొన్ని స్టోరీస్లో దేవుళ్ళకి చాలా పవర్స్ ఎక్కువ ఉంటాయని, అలాగే చాలా స్ట్రాంగ్ అని, అండ్ హ్యూమన్స్కి పట్టుదల కూడా చాలా గట్టిగా ఉంటుందని చెప్పి చాలా స్టోరీస్ ఉన్నాయి. క్వశ్చన్ ఒకటే, దేవుళ్ళు గెలుస్తారా లేదా రివెంజ్తో హ్యూమన్స్ హిస్టరీని మారుస్తారా? అది తెలుసుకోవాలంటే ఈ యానిమీ చూడండి. ఈ యానిమీ పేరు వచ్చేసి ఫిలైట్ ఆఫ్ ది గాడ్స్. జస్ట్ 8 ఎపిసోడ్స్లోనే దేవుళ్ళ కన్నా హ్యూమన్ రివెంజ్ అనేది చాలా గొప్పదని ఈ యానిమీలో మనకు చూపిస్తారు. మరి మీరు ఏ సైడ్ ఉంటారు? గాడ్ సైడా లేదా హ్యూమన్ సైడా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే గమగమో సబ్స్క్రైబ్.